ఈ దిశగా కేబినెట్ సమావేశం తర్వాత జరిగిన రాజకీయ అంశాలపై చర్చలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల నివారణకు చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఈ సబ్ కమిటీలో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. కొత్త చట్టం నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని, మళ్లీ అలాంటివి ఎవరూ చేయకుండా కట్టడి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు పోస్టులపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా కేబినెట్ సమావేశం తర్వాత జరిగిన రాజకీయ అంశాలపై చర్చలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల నివారణకు చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారథి ఉంటారు. కొత్త చట్టం నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని, మళ్లీ అలాంటివి ఎవరూ చేయకుండా కట్టడి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా సోషల్ మీడియాకు సంబంధించి తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ఏపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులకు సంబంధించి నివారణకు సంబంధించి సీఎం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పుడు పోస్టుల నివారణకు సంబంధించి ఏదైతే పోస్టులు పెడుతున్నారో దానికి సంబంధించినంత వరకు కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథితోటి ఒక ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు కూడా ఈ ఉపసంఘం కృషి చేయబోతోంది. అయితే తప్పుడు పోస్టులు పెట్టే వారిపైన కఠిన చర్యలు ఉండేలాగా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక ఇలాంటి పరిణామాలు తరచుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు కూడా కఠినంగా ఉండాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇదే అంశం పైన చాలా సీరియస్ అయిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో పాటుగా ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఇది చేస్తున్న వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం, ఇక నుంచి చూస్తూ ఊరుకోమంటూ చాలా సీరియస్ గా వార్న్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సోషల్ మీడియాకు సంబంధించి అలాగే ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేలాగా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇక కూటమి